మా వారి బయట దేశ ప్రయాణంలో ఇది పార్ట్ 12 అండి. ఇంక నేను, మా మరిగాడు, మా వారు కలిసైతే మా అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళిపోయాం గదా! ఇంక అక్కడికెళ్ళిన తర్వాత ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకొని వంట పనైతే స్టార్ట్ చేశాననమాట. స్టార్ట్ చేశాను గానీ నాకు మనసంతా ఒకలా ఉండిందనమాట. మా వారు రేపే నన్ను, మా అమ్మాయి గారిని వదిలేసి వేరే దేశానికెళ్ళిపోతున్నారు. 2 ఇయర్స్ తర్వాత గానీ రారు అనే థాట్‌తోని నేను వంట అయితే స్టార్ట్ చేశాను. అలాగే చేస్తూ రైస్, అలాగే చికెన్ కర్రీ అయితే చేశానండి. ఈలోపు మా ఆడపడుచయితే వచ్చి తనైతే ఫిష్ కర్రీ చేసిందనమాట. 2 నా వల్లే పాడైపోయినాయి నిజంగా. నాకు వంట రాకపోవడం వల్ల మిస్టేక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడే మొత్తం ఎలా అయితే వచ్చినాయి అందరూ భోజనం అయితే చేసాము. ప్రేయర్ అంతా అయిపోయింది. ఇంకా అందరం కలిసి అయితే నైట్‌కే బయలుదేరిపోదాం అనుకున్నాము. ఎందుకనంటే గనక మా వారికి సెప్టెంబర్ 19థ్ ఆఫ్టర్‌నూన్‌కి అయితే బస్ టికెట్ బుక్ చేసుకున్నారు కదా! ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళడం అంతా హడావిడైపోతుందని చెప్పేసి నైటే బయలుదేరిపోయాము. తర్వాత ఏమైంది అనేదైతే నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మిగిలిపోయిన దొండకాయలతో అయితే దొండకాయ పచ్చడి చేశానండి. మిక్సీ పాడైపోవడం వల్ల రోట్లోనే చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది.